జై దుర్గా భవాని. ఈరోజు దసరా నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కోసం వస్తే నా దగ్గర టికెట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టికెట్స్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ వైసీపీ అని చెప్పి కేవలం నన్ను లైన్లో నుంచి ఈ లైన్ కాదు ఆ లైన్ కాదు ఈ లైన్ అని పిచ్చి కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నారు కమిటీ మెంబర్స్. వన్ థింగ్ అండి, అసలు కమిటీ మెంబర్స్ 90 మంది ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ చుట్టాలని వీళ్ళని తీసుకెళ్ళడమే సరిపోతుంది తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి 500 రూపాయల టికెట్లు తీసి 300 చేసి 300 టికెట్లో కూడా ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో మీరు చూస్తున్నారు. దేవుడి దగ్గర అండి రాజకీయాలు చేసేది. గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు కూడా 30 మందిని టికెట్స్ తీసుకొని మేమందరం 30 మంది వెళ్ళేవాళ్ళం. అందులో సగం మంది టీడీపీయే ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ. వాళ్ళనే వదులుకోం కదా. గుడికి వచ్చినప్పుడు వాళ్ళు వైసీపీయా, టీడీపీయా, బీజేపీయా, జనసేన ఈ కాదండి చూడాల్సింది, భక్తితో వచ్చారా లేదా అని. ఈరోజు నేను అరగంట సేపు తిప్పారు, నేనేం బాధపడట్లేదు. మహా అయితే వాళ్ళు ఆపినందుకు నాకు అరగంట టైం వేస్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అమ్మవారు ఆవిడ సన్నిధిలో అరగంట నన్ను ఉంచుకుందని చెప్పేసి నేను పాజిటివ్గానే ఫీల్ అవుతున్నాను. దీన్ని కొంచెం కట్టడి చేసి ఇలాంటి జరగకుండా చూసి పార్టీలు కాదు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చారని చెప్పి ఒక ఇది వాళ్ళు పాటిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. 90 మంది కమిటీ మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ 50% నన్నే టార్గెట్ చేస్తున్నారంటే ఇంకా ఆలోచించుకోండి. అమ్మవారి దర్శనం, అమ్మవారి సేవ చేసుకుంటాను కాదు రాట్ల వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఆపుదామని చూస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో ఎంతో మంది టీడీపీ నాయకులు వచ్చారు, దర్శనం చేసుకుంటున్నారు, మా కళ్ళ ముందే వెళ్ళారు. ఎవరిని మేము ఏ రోజు ఆపింది లేదే. ఆపితే ఇలాగే నాలాగే ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి చెప్పేవాళ్ళగా. ఏ ఒక్క ఇన్సిడెంట్ అన్నా జరిగిందా? ఇవాళ పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం కూడా అంత మహా న్యూస్లో నా గురించి వచ్చింది. ఎందుకు భక్తురాల్లాగానే నేను 300 రూపాయల టికెట్ తీసుకునే వస్తున్నానుగా. మరి ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? ఈ లైన్ కాదు ఆ లైన్, అవును ఆపండి, అవును వెళ్ళవద్దు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గా భవాని.